ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడూ మనతో వ్యాజ్యమాడేవాడు కాడు. ఆయన నిత్యము కోపించడు. ఆయన కోపించుచునే కృప చూపించేవాడు. అవును, దేవుడు గర్దించు మనుషుడు ధన్యుడు. ఆయన శిక్షను తృణీకరించకూడదు. ఆయన గాయపరిచినను గాయమును కట్టును. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. అవును, మనము ఆయన యందు విశ్వాసముంచి మన పాప దోషభరితమైన జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన తప్పక మనలను క్షమించును. ఆయన చేతులతో నిన్ను స్వస్థపరచును. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం ప్రకారంగా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అవును, మనలను స్వస్థపరిచే దేవుడు ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.